గరికపాటి నరసింహారావు గారు తెలుసు కదా, తెలుగులో ఒక ఫేమస్ ప్రవచనకారుడు. ఆయన ప్రవచనాలకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. రీసెంట్ గా ఆయన మాట్లాడిన కొన్ని మాటల్లో ప్రజలకు నచ్చలేదు. నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆయన మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల, భోజనంలో గుడ్డెట్టారా గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు గొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పి అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోమని లేదా మానేమానండి. సార్, మిడ్ డే మీల్స్ పిల్లల లగ్జరీ కాదు, అది వాళ్ళ కనీస అవసరం, అది వాళ్ళ హక్కు. మిడ్ డే మీల్ స్టార్ట్ అవడానికి బలమైన కారణం ఏంటి అని అడిగితే, తమిళనాడులో ఒక చిన్న గ్రామంలో తన స్టూడెంట్ అన్నంలో నీళ్లు పోసుకుని తినడం చూసిన ఒక టీచర్ చేసిన ప్రయత్నం ఇది. 1925 లో మద్రాస్ కార్పొరేషన్ స్కూల్స్ లో పేద పిల్లలకు కనీసం ఒక్క పూటైనా పోషకాహారం అందించాలనే సంకల్పంతో స్టార్ట్ చేశారు. తర్వాత 1960 నుండి 1982 వరకు స్టేట్ లో ఉన్న ప్రతి స్కూల్లో న్యూట్రిషియస్ మీల్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి వరకు తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన ఈ స్కీమ్ ని 1995 ఆగస్ట్ 15 నుండి దేశంలో ఉన్న ప్రతి స్కూల్లో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేశారు. 2001 లో సుప్రీం కోర్టు ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ అని కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది. అప్పటి వరకు స్కూల్స్ లో డ్రై మీల్స్ ఇచ్చేవారు. ఆ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత కుక్డ్ మీల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. తర్వాత 2013 లో మిడ్ డే మీల్ స్కీమ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంత చరిత్ర ఉంది మిడ్ డే మీల్స్ కి. నేను కూడా ప్రీవియస్ వీడియోలో మాట్లాడుతూ ఇలా అన్నాను, మీరు పెడితే క్వాలిటీ ఫుడ్ పెట్టండి, లేకపోతే మొత్తానికి మానేయండి అని. మందేముందండి, సమయానికి 5,000 నోట్లోకి వెళ్తే 100 మాట్లాడచ్చు. కానీ ఈ మిడ్ డే మీల్స్ వల్ల అరకు, మారేడుమిల్ లాంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలు మంచి ఆహారం తీసుకోగలుగుతున్నారు. దురదృష్టం ఏంటంటే వీటిని కూడా కల్తీ చేసి పారేస్తున్నారు. గరికపాటి గారి మాటలను జడ్జ్ చేయడానికి నేను వీడియో చేయలేదు, అది మాట్లాడడానికి దిగ్గజాలు ఉన్నారు. కానీ మిడ్ డే మీల్స్ యొక్క వాల్యూని తెలియచేయడానికి వీడియో చేశాను. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ప్లీజ్ డూ కామెంట్. ఇలాంటి వీడియో రోజుకోటి మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ డూ ఫాలో.